బీఆర్ఎస్ నాయకుల మీద వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మీద భయం సాటు పోతే కోడిగుడ్ల దాడి, టమాటాల దాడి జరుగుతూ ఉన్నది. ఇక్కడ మాగంటి గోపినాథ్ మీద చెప్పులతో దాడి. ఈ వరుస దాడులన్నీ కాంగ్రెస్ పాత్ర ఏమైనా ఉందా ఎన్నికల వేళ, లేకపోతే యాదృచ్ఛంగా జరుగుతున్నాయా? బైన్స్ అనే మాట ఎవరు మాట్లాడతారు? దాని గురించి ఎవరు అల్లర్లు చేస్తారు చెప్పండి? బీజేపీలే కదా. అదంతా డ్రామా వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ డ్రామా. అది ఇట్స్ నాట్ రియల్. గోపీనాథ్ విషయం అయితే నాకు తెలియదు, కానీ జెన్యున్గా జరిగిందా, అది జెనెటికల్గా జరిగిందా, ఇంకేమన్నా జరిగిందా మనకు అనవసరం. అది దాని వివరాలు తెలిసిన తర్వాత ఎవరు కొట్టిందనే తర్వాత మనం మాట్లాడవచ్చు. బైన్సా విషయంలో పూర్తిగా బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసి అది డబుల్ డ్రామా. యాక్టర్ నంబర్ 1. డ్రామాలో భాగంగానే కేటీఆర్ మీద బీఆర్ఎస్ నాయకుల మీద టమాటాల దాడి జరుగుతుంది. రాష్ట్రం మొత్తం జరగాల్సినవి ఆడ ఎందుకు జరుగుతుంది? జరిగితే రాష్ట్రం మొత్తం ఎక్కడ ప్రచారంకు పోయినా జరుగుతుంది కదా. వాళ్ళ మీద వ్యతిరేకత 100% ఉంది. ఆడ వాళ్ళు ప్రాంతీయులు, హిందువులు, ముస్లింలు అని తీసుకొచ్చేటోళ్ళు ఎవరు? అదంతే జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కు? ఎట్లాంటి ధీమా ఉంది మీకు? 12+ ధీమా ఏముంది? పక్కా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. 12+ అంటే మిగతా రాని సీట్లు ఏమనుకుంటున్నారు? ఓడిపోయే సీట్లు ఏమనుకుంటున్నారు? 12+ అన్నప్పుడు 16 కూడా రావచ్చు కదా. అంటే ఒక్కటి ఓడిపోయే సీట్ ఏమన్నా? నేను చెప్పేది నువ్వు 12+ అంటే 17 కూడా రావచ్చు, 16 కూడా రావచ్చు. దాంట్లో సందేహం లేదు. నేను 12+ అన్నా కానీ 12 అని అనలేదు కదా. ఓకే. తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? తెలంగాణ ప్రజలకు ఒకటే, ధర్మము, దేశం కోసం, ధర్మం కోసం అనే మాట పక్కన పెట్టి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రజల ఆకాంక్ష నెరవేరడం కోసం ఓటేయాలి తప్పించి దినం పొద్దుగా లేస్తే అమ్మో ఈరోజు నేను సంపాదించేది 15,000, 30,000 నెలకైతే రోజు 1,000 రూపాయలు, 1,500 ఖర్చు అయితే రోజుకి 500 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని నా కుటుంబం పోషణ భారం ఎక్కువైపోయింది అని బాధపడే కన్నా నాకు 30,000 జీతం ఉన్న 25,000 ఖర్చు అయ్యి 5,000 రూపాయలు నేను పొదుపు చేసుకునే అవకాశం దొరికే ప్రభుత్వం కావాలి అని అనుకొని ఒక్కసారి మీరు ఇంట్లో పోయి మేము ఇప్పుడు 500కి ఇస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పొద్దుగా లేస్తే ఆడది వంట చేయడానికి పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దేశం మొత్తం వచ్చినా 500కే సిలిండర్ అవుతుంది పక్కా, అది నాకు తెలుసు. ఈరోజు 500 సిలిండర్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని, ఉచిత బస్సు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి, రేపు 15వ తారీఖున రైతులకి రుణభారం తీర్చబోతున్న కాంగ్రెస్ పార్టీ, రేపు మహిళలకు అన్ని విధాలా ఆదుకోబోతున్న కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని ఇన్సూరెన్స్ రూపంలో 10 లక్షలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతుందో కేంద్రంలో అంతకు మించి అభివృద్ధి జరగాలి అనే పార్టీకి ఓటేయండి. 10 ఏళ్ళు చూసినాం కదా, చాలా అయింది కదా, చాలా అయిపోయింది. 60 రూపాయల వంట నూనె 180 రూపాయలు అయింది. 60 రూపాయల ఏమంటారు పెట్రోలు 110 రూపాయలు అయింది. ఇట్లా 400 రూపాయల సిలిండర్ 1200 పోయింది. ఇట్లాంటివి మళ్ళీ ఇప్పుడు కనుక వాళ్ళకు అబ్కీ బార్ 400 పార్ అని అంటే కథమైపోతుంది. రాజ్యాంగం కథమైపోతుంది, రిజర్వేషన్లు కథమైపోతుంది. మనకు 1500 సిలిండర్ 3000కి రావచ్చు, 4000 వచ్చినా ఆశ్చర్యం లేదు. 110 రూపాయల పెట్రోల్ 300కి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇట్లాంటివన్నీ మనం అభివృద్ధి జరగాలి, మనకు అభివృద్ధి జరగాలి, పొదుపు కావాలి, సంక్షేమ పథకాలు అందరికి అందాలి అంటే కాంగ్రెసే రావాలి దేశం మొత్తం. 1,00,000 రూపాయలు సంవత్సరానికి పేద మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటికొక మహిళకి దేశవ్యాప్తంగా ఇవ్వబోతోంది. అంటే పేదరికాన్ని పూర్తిగా పారద్రోలడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. యువతకి 50% ఉద్యోగాల కేటాయింపులో ఇప్పుడు 30 లక్షల ఉద్యోగాలు ఇస్తే సమభాగం కూడా మహిళలకు ఇవ్వబోతోంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అభివృద్ధి అనే మాట కాంగ్రెస్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాని పక్షాన్ని నిలబడాలి కదా. యువత అయినా సరే, రైతు అయినా సరే, మహిళలైనా సరే ప్రతి ఒక్కరు నిలబడాల్సిందే. అత్తద్యము డెఫినెట్గా వాళ్ళకి భయం ఉండే ఈ విధంగా ప్రచారాలు మా మీద చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.